ఆ మధ్యన ప్రత్యేకంగా అమెరికా ఈ గొడవలప్పుడు రష్యా వాళ్ళు ఎవరిని వచ్చి మా తరపున గూఢచారులుగా పనిచేస్తానంటే రండంటూ ఓపెన్ పిలుపులు ఇచ్చింది. అట్లాగే చైనా వాళ్ళకు కూడా అట్లాంటి పిలుపులే ఇచ్చింది. చైనా తెలివిగా ఏం చేసింది, తన మనుషుల్ని సిఐఏలో చేర్చి సిఐఏలో ఉన్నటువంటి చైనీస్ స్పైస్ ఎవరున్నారో జాగ్రత్తగా పసిగట్టి వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసి పడేసింది, లేపు పడేసింది. దీంతో ఇప్పుడు అమెరికాకి చైనాకి సంబంధించిన సమాచారాలు రావట్లేదు. దీంతో ఇంటర్నెట్లో వివిధ విభాగాల్లో అమెరికా ఓపెన్గా కాల్ ఇస్తోంది, పిలుపులు ఇస్తోంది, చైనాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లు మాతో పంచుకోండి అన్నటువంటిది. ఇది ఓవరాల్గా మిడిల్ ఈస్ట్లో పెద్ద చర్చనీయాంశమైంది. అమెరికన్ సిఐఏ చైనాకి సంబంధించినటువంటి సమాచారాలను పసిగట్టనివ్వకుండా చైనా కంట్రోల్ చేయడంతో పాటు చివరికి చైనీస్ స్పైస్ని అనేక మందిని చంపేసింది అన్నటువంటి ఉదంతో తద్వారా అమెరికాకి అతిపెద్ద షాక్ ఇచ్చింది అన్నటువంటి అంశం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు తావిస్తున్నటువంటి పరిస్థితి.